మీ పేరు మమ్మ? నా పేరు నాగమణి. ఊరు పేరమ్మా? ఊరి పేరు తుమ్ముడి. పెడన నియోజకవర్గం. మీకు పెన్షన్ వస్తుందా? మాకు పెన్షన్ రావట్లేదమ్మా. కాదు పెన్షన్ గురించి అయ్యా. ఇప్పుడు మరి దాంట్లో వాలంటీర్లు ఎప్పుడు కాడ మాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. అలాంటిది మాకు ఇప్పుడు 3 రోజులు అయినా కాడ మాకు అసలు ఆ పెంచునే ఊసు కాడ వాళ్ళ కాడ మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి మేము ఇస్తాం కుదరదని చెప్పారు వాళ్ళు వాలంటీర్లు. అసలు ఇట్ట శాతం ఎంత దుర్మార్గం అది. ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఎవరు చేశారు? ఎవరు ఉన్నారు చేతాకి? ఇప్పుడు జగన్ బాబుకి 20 ఉండవాలని చేశారు ఈ పనులు. ఎవరు చేయరు. మరి మా అంటే ముసలి మేము అక్కడికి వెళ్ళి ఎప్పుడు తెచ్చుకోవాలి? ఎప్పుడుకి వెళ్ళాలి మేము? ఏనా మరి నడవాలి కన్నానుగా. మరి నడిచి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. మరి ఇంకా సాధ్యం కాకపోయినా సాధ్యం అయినా తప్పదు బాబా, వెళ్ళలేక. ఇంతకు ముందు నెల నీకు వచ్చిందా ఈ టైం కల్లా పెన్షన్? అబ్బా ఫస్ట్ తారీఖు పొద్దున్నే వచ్చేవాళ్ళు. ఫస్ట్ తారీఖు పొద్దున్నే రాలేదు. ఇప్పుడు 3వ తారీఖు వరకు కూడా మాకు ఇప్పుడు ఇవ్వలేదు పెన్షన్. అవసరాలు ఎట్టా ఇప్పుడు నీకు? అవసరాలు దేవుడే ఉన్నాడు. ఆ 3,000 అయ్యో నేను చెప్పవచ్చు అంటే కానీ ఎప్పుడన్నా బియ్యం కొనుక్కుంటాను, ఆ సన్న బియ్యం. ఇక సర్లే ఎప్పుడన్నా కొనుక్కుంటాను బియ్యం. మరి జగన్ బాబు ఇచ్చే బియ్యం చాలపోతే కొనుక్కుంటాను. ఎత్తాలకి అయ్యే మంచి నూనెకి, కారానికి, ఉప్పుకి, మా అంటోళ్ళం ఇక అయ్యే కూరలు బాలకి ఇక పనికి వెళ్ళాము మేము. ఇక అయ్యే మాకు వాడుకుంటాం, అయ్యే వాడుకుంటాం నాన్న. రాలా. అదే మరి ఏమో ఎందుకు చేశాడు మాకు తెలియదు నాన్న. అది మాకు 4 కాదు 10 ఇచ్చినా మేము అటుకేసి మేము ఓటు వేయము. అటుకేసి మేము చూడం. 10,000 ఇచ్చినా ఆలోచన కాదు. నాకు రూపాయి ఇచ్చింది జగన్ బాబుకే వేస్తాం మేము. అవును అంతే. మా మాటలేక ఇయ్యే మా మాటలు ఇక అంతే. ఇక్కడ పెడన్లో మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? రాము గారు గెలుతాడు. కృష్ణప్రసాద్ గారు ఏమో కానీ ఆయన సంగతి మాకు తెలియదు. కానీ రాముగా ఎప్పుడే చూసినా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చాడు ఆయన. ఇక మాకు ఆయనే కావాలి. జగన్ బాబు పక్కన ఉండే వాళ్ళు అందరూ గెలుతారు. జగన్ బాబు కాడు గెలుతాడు. నా పేరు వజ్రమ్మ. వజ్రమ్మ గారు పెన్షన్ వచ్చిందమ్మా మీకు ఈ నెల? ఈ నెలలో రాలేదమ్మా. ఇంకా ఏమైందమ్మా? ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా బాబా, తెలీదు. మరి వాలంటీర్లు వాళ్ళు ఉన్నారంటే మాకు నెలకి పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఆ బిడ్డలు ఒకరోజు ఏరు ముద్దలు ఆడిపోయినా మళ్ళీ తర్వాత అయినా వచ్చి మమ్మల్ని ఎంతగానో కాపాడేవారు ఆ బిడ్డలు. ఇప్పుడు ఈ నెల వచ్చిందంటే ఎండలో వెళ్తానికి ఎంత వేదన పడిపోతున్నావు నేను. ఎంతో మంది బిడ్డలు పెన్షన్కి వెళ్ళిన వాళ్ళు, వికలాంగులు ఎంత తల్లడిల్లిపోతున్నారు జనం. ఆ బిడ్డలను కాడ కాపాడమని దేవుడిని అడుగుతున్నాం. జగన్ బాబు అన్నాళ్ళు ఆ బిడ్డ నాయన అప్పుడు నా తండ్రి రావట్లేదు మాటలుగా. ఇంటికి వచ్చి ఈ ఊళ్ళోనే ఏమైందంటే చంద్రబాబు గారు అనుచరుడు నిమ్మగడ్డి రమేష్ గారు కేసు పెట్టాడు వాలంటీర్లు. మరి ఒక ముసలోళ్ళని అలాంటి చేసి వాళ్ళకి ఎట్లా ఉంటుంది వాళ్ళకి అంతా. వాళ్ళకి బిడ్డలు కలవాళ్ళు, వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే. మరి తెలిసిన బిడ్డలు ఇలాంటి వృద్ధుల్ని అలాగే చేతి ఏమైపోతారు? లేదు వెళ్ళలేదండి. ఇంకా లేదు వెళ్ళలేదు, ఎత్తలేదు, ఇచ్చినట్టు లేదు. తీసుకెళ్తారు. వెళ్ళలేను బాబా, వెళ్ళలేను. అసలు మా ఆరోగ్యాలు బాగుంటలేదు. మరి ఎక్కడో జరిగిందంట ఆ ముసలమ్మ వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళాడు భర్త. వచ్చేటప్పుడు వెళ్ళాడు, మళ్ళీ వచ్చి భార్య మాకు చూడలేదు.
అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అక్కడక్కడ. పెన్షన్ కానీ చనిపోయాడు. నేను వార్తల్లో చూపించాను. మళ్ళీ వస్తాను, జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. ఆవిడ ఏడుతా ఉంటే అక్కడ చెరువైపోయింది. నాకు ఎవరున్నారు, నన్ను ఎవరు బతికిస్తారు? ఆ బాబుండన్న జగన్ బాబు ఎంతగానో అందరిని బతికిచ్చారు, అందరిని కాపాడు. ఇంటింటికి వెళ్ళి బియ్యం కానీ మరి డబ్బులు కానీ అన్నీ పట్టుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చెళ్ళివారు ఆ బాబు. ఆ బాబుని మరి అలా చేస్తూ ఉంటే మాకు ఎంత బాధగా ఉంటుంది. ఆ బాబుని ఎన్ని మాటలు అన్నా సరే దేవుడు ఓపికిచ్చారు ఆ బిడ్డకి. ఆ బిడ్డ చేసిన ప్రార్థన దేవుడు ఆయన అందు నుండి దేవుడిని నమ్ముకున్న బిడ్డ, దేవుడిని ప్రజల్ని నమ్ముకున్న బిడ్డకి అంత అన్యాయం చేస్తున్నారు. ఎన్ని మాటలు అంటున్నారో. ఎంత ఇప్పుడు చంద్రబాబు గారిని గెలిపిస్తావా మనం జగన్ గారిని గెలిపిస్తావా? చంద్రబాబు నుంచి గెలిపించను, జగన్ బాబునే. కరోనా టర్న్లో వృద్ధులకి అన్నం ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేవారు. ఎంత కాపాడారు బాబు అందరినీ ఊరు. అసలు ఆయన చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఈయన వచ్చిన తర్వాత అంత మనకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1000 రూపాయలు, ఈ బాబు ఎక్కాక పెన్షన్ పెంచారు. మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ 3000 ఇచ్చారు, ఇస్తున్నారు. అవి అవి కాడ లేవు మాకు. మరి మేము ఎలా బతకాలా? ఆధారం మరి పెన్షనే బిళ్ళలు తెచ్చుకొని. నాకు 3 కూతుళ్ళమ్మ, 3 కూతుళ్ళు. అది ఇక్కడ పిల్ల దగ్గర ఉంటున్నాను నేను. కొడుకులు లేరు నాకు, 3 కూతుళ్ళే. ఈ పిల్ల దగ్గరే ఉంటాను. ఆ పిల్లలు అక్కడ ఒక పాప అశ్వారాపేటలో ఉంటున్నారు, ఒక అమ్మాయి జంగంపాడని ఇక్కడ ఆకిబీడి దగ్గర. ఇదే ఆధారం బావా. ఆ బిడ్డలు కాడ ఎంతో ఇదిగలోళ్ళు కాదు, వాళ్ళు రెక్కల మీద బతికేవాళ్ళే. మరి ఇలాగా ఆ బావుని గెలిపించాలని మేము ఆశపడుతున్నాం. మరి రాము గారిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు మాకు చేతారు నమ్మకం, మాకు నమ్మకం ఉంది బాబా, మాకు నమ్మకం ఉంది. ఆయన మరి ఆయన దేవుడే గెలిపియాలి కదా. రాము గారిని ఎందుకంటే మరి ప్రజల పట్ల ఎంతో మేలు చేసే బిడ్డలు కాబట్టి నమ్ముతున్నాం. మరి ఈ రకంలో మరి ఇలా చేసాడంటే చంద్రబాబు నాయుడు ఎంతమంది ఎంత యాతన పడుతున్నారు బాబా, ఎంతమంది ఏడుతున్నారు. వికలాంగులు కానీ చిన్న చిన్న పిల్లలు అందరూ కాళ్ళు లేని వాళ్ళు దేగుతున్నారు. ఆ దేగుతాయిలే తెచ్చుకుంటారా? దేగుతాయిలు తెచ్చుకోగలుగుతారా? ముసలోళ్ళు మేము నడవగలుగుతామా? ఎక్కడికి వెళ్ళగలుగుతాము? ఇంటి కట్టుకొచ్చి ఆ తల్లులు మాకు ఇస్తున్నారు ఆ తల్లులు. మరి అయ్యే మాకు ఆధారు నాయన. ఆధార్ నాకు మరి బియ్యం అని, కోట బియ్యం అని అయ్యని ఇంటి కట్టుకొచ్చి ఇస్తున్నారు. మాకేమీ లోటు చేతలేదు జగన్ బాబు పట్ల. ఆయన దేవుడు మేలు చేయాలి, ఆ ప్రార్థన ఆలకించి ఆ దేవుడే కృప చూపాలి ఆ బాబుకి. ఆ బాబుని గెలిపిస్తేనే మనవడు, నా మనవడు బాబు, నా కూతురు బిడ్డ, నా మనవడు. ఆ మనవడు గెలిపించాలా? మనవడు మీరందరూ మనవళ్ళే నాకు. మరి మనవడు నాకు మనవడు, నా బిడ్డలకి కొడుకు. మరి నా మనవరాళ్ళకి అన్నయ్య, అలాగే అన్న అమ్మ. మరి ముసలోళ్ళు వృద్ధులు కదా బాబా. మరి మీరు వచ్చారంటే ఏదో వచ్చి రాని మాట్లాడుతున్నాం బాబా. మీరు రాకపోతే కొనాలి చేసరేక అది పినమాలగూడు అమ్మ. ఈ తుమ్ముడు గ్రామం పక్కన పినమాలగూడు, అర్జునవాడ గ్రామము. ప్రతి నెల పెన్షన్ వస్తుంది మాకు. జగనన్న గారు ఇంటికి వచ్చి మళ్ళీ సమస్తం ఉప్పులు పప్పులు ఇచ్చి వెళ్తున్నారు. మరి ఈ నెల అందలేదు. ఏంటి కారణం? వాలంటీర్లు తీయవలసిన కారణం ఏంటి? మాకు పెన్షన్ ఇంటికి వచ్చి అందపోవటం కారణం ఏంటి మాకు తెలియదు. దానికి ఏంటో నిర్ధారణ తేలాలి. దానికి నిర్ణయం చంద్రబాబు గారు అనుచరు నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేశారు? కేసు పెట్టారు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని. వాలంటీర్లు ఎందుకని ఇవ్వకూడదు? వాళ్ళు ఏమి తింట్లా. మాకు అక్షరాలుగా పొరపాటు లేకోకుండా మాకు పెన్షన్ నెలకి చక్కగా 1వ తారీఖు కల్లా అందించేస్తున్నారు ఉదయాన్నే. ఇప్పుడు ఇంతవరకు లేదు. అప్పుడే ఇవాళ తారీఖు ఎంత 4. ఈ రోజు వరకు ఏమీ లేదు. ఎలా ఏం బ్రతకాలి? ఇప్పుడే 3-4 చచ్చిపోయారు పెన్షన్కి వెళ్ళి కిలో నించోలేక ఎండకి. అది మరి వెళ్ళగలవా? నేను వెళ్ళలేను. నాకు 60 సంవత్సరాలు దాటినాయి ఆధార్ కార్డు లెక్క ప్రకారంగా. మరి ఏం వెళ్ళగలుగుతాము? మరి ఎందుకని? ఇంకా ఎన్నో ఉన్నాయి లోపల జబ్బులు.
బీపీ షుగర్ గ్యాస్ అనేక రకాల ఒంటి వ్యాధులు ఉన్నాయి. వీటిని వేసుకుని ఎండలో ఎక్కడికి వెళ్ళి మేము మరి సావటం కాకపోతే బ్రతకటం అనేది ఎలా ఉంది? మరి ఎందుకని చంద్రబాబు గారికి నచ్చదా? ఇట్లా ఏమో నచ్చకే చేస్తున్నాడేమో, నచ్చి ఆయన తీసేసి మళ్ళీ ఎక్కిస్తా అంటున్నాడుగా బాబు గారు. ఎక్కిస్తారు. ఏ బాబు గారు ఎక్కిస్తారు? చంద్రబాబు గారు ఎక్కించి ఈసారి మళ్ళీ ఎందుకు ఇలా రోడ్లు అంటే అడుక్కుంటాగా, రోడ్లు అంటే అడుక్కుంటాక ఎక్కుతాడు. మమ్మల్ని లేబర్ని రోడ్లు అంటే అడిగించుకుంటా అడిగి తినమని ఆయనే 5,000 ఇస్తాడా? ఇస్తానంటున్నాడు. ఏ ఇచ్చినా మాకు ఇలాంటి నాయకుడే కావాలి దేశానికి. మాకు తెచ్చి రూపాయి అయినా 10 రూపాయలు నోటు కట్టండి. జగనన్నే కావాలి, ఆయనే కావాలి, రావాలి కూడా. అవును, వాలంటీర్లు రావాలి. వాళ్ళు మాకేం తప్పు చేయలేదు, అందరూ ఇంటికాడ తెచ్చిచ్చారు. ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. తెల్లారిపాటికి తెచ్చిచ్చారు. 1వ తారీఖు ఉదయాన్నే చీకటినే లేపి ఇచ్చేసేవాళ్ళు. ఎలా వాడుకుంటావు పెన్షన్? 3,000 నీకు వచ్చింది. 3,000 మందులకే సరిపోతాయి. ఒంటికి మందులకే. మరి మందులు అంటే మందులు వేసుకుంటేనే నీకు ఆరోగ్యం నిలకడ ఉంటది. మరి ఇప్పుడు నీకు టైం 3 లేదు, 4 రోజులు ఏమీ లేవు. ఎగూపురు దిగూపురే ఎవరిస్తారు? మరి అట్లా నీకు మందుల పరిస్థితి నా పరిస్థితి తెచ్చుకోవాలంటే అందుకే జగనన్న రావాలి, ప్రతిసారి వస్తే ఆయనే రావాలి. బతకాలనుకుంటే మేము కొన్నాళ్ళు బతకాలంటే అసలు వాలంటీర్లు తీయవలసిన అవసరం లేదు. మాకు ఎప్పుడు కూడా లోటు చేయలేదు. మాకెప్పుడు కావాలి, వాళ్ళే రావాలి, మాకు పెన్షన్లు ఇవ్వాలి. వాళ్ళు వస్తేనే గెలుస్తాడంటావా? మరి గెలవాలని 3 పార్టీలు పోటీ చేస్తుంటే 3 పార్టీలు వెళ్తున్నా ఏమో ఎన్ని రకాలుగా రాజకీయాలు ఆడుతున్నారు. అది రావాలి, ఎన్ని రకాలైనా సరే ఆయనే రావాలి. ఆయన చేసే మేలులు ఎవరు మర్చిపోకుండా వెయ్యాలి, రావాలి. నా పేరు కారే రామమ్మ. వస్తుంది. ఈ నెల రాలా. ఈ నెల మోసం చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆడి వల్ల పెన్షన్ ఆగిపోయింది. మా వాలంటీర్లు మళ్ళీ తీసేతవ్వాలి అంటున్నారు. తీసేతాకి ఇల్లేదు. మాకు వాలంటీర్ ఇంటికి తెచ్చిస్తున్నారు. మాకు మేలే జరుగుతుంది. ఇస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చే ఇస్తున్నారు. వాలంటీర్ ఇబ్బంది ఏమి జరగల. ఇప్పుడే ఈ నెల ఇబ్బంది జరిగింది మాకు. వాళ్ళు వాలంటీర్లో తీసేతాకి ఇల్లేదు. వాళ్ళు ఇంకా జీతం పెంచాలి. మాకు మేలే జరుగుతుంది. ఆ చంద్రబాబు నాయుడు అంతా మోసమే. ఆడంతా మోసమే. ఆడు చచ్చిపోయినా బాధలేదు. ఆడు జనం కాడ ఇక్కడ చేసేస్తాం. అవును, 4,000 కాదు 10,000 ఇచ్చిన ఆడికి ఏం ఓటు మేము అనుకుంటున్నారా? మాకు జగన్ అన్నే కావాలి. నా ప్రాణం పోయినా జగన్ అన్నకే నా ప్రాణం. ఎందుకని ఆయన మాకు మేలు చేసాడు. మాకు చదువుకునే పిల్లల కాడ మేలు చేసాడు, పెద్దోళ్ళకి మేలు చేసాడు, మాకు పింఛని కాడ మేలు చేసాడు. ఆయన జగన్ అన్నే కావాలి మాకు. జగన్ లేకపోతే నేను బతకలేను. జగనే కావాలి మాకు. వద్దని అంటున్నారు జగన్. ఎందుకని వద్దంటున్నాడు? కారణం ఏంటి చెప్పు? కారణం ఏంటి? ఆడేం కిలాడి, ఆడెంతో మోసగోడు. ఆ మాసం వల్ల మేము పడము. ఆ మాసం వల్ల మాకు జగనే కావాలి. అమ్మా, మాకు ఇంకా మంచిగా చేసినా చేయపోయినా సరే మాకు జగనే కావాలి. అంతే. జగన్ కావాలని మేమెంతో పశ్చాపడుతున్నాం అన్నమాట. ఆయన మేమెంతో ప్రార్థించేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ ఇదంతా ఇది అయిపోయిందిగా. వాలంటీర్లు ఉంటే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు మాకు. కాళ్ళు నొప్పులు లేకుండా, ఒళ్ళు నొప్పులు లేకోకుండా. ఇప్పుడు మేము రావాలంటే కష్టం అవుతుంది. మరి దూరాతరం ఉండేవాళ్ళు కూడా కష్టమే. మరి అంతగానే మాకు జగన్ అన్నే కావాలి. ఆయనే గెలవాలి. అది. నా పేరు మాక పెద్దింట్లమ్మ. మా ఊరి పేరు ఇది. మా ఊరి పేరు అక్కడో ఉంది. ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు. తుమ్మిడి. ప్రతి నెల పింఛన్ ఇస్తున్నారు నాకు. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు. 1వ తారీఖున ఇస్తున్నారు. 1వ తారీఖున ఇస్తున్నారు. రాలేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు చేసింది ఇది. చంద్రబాబు గారు చేసింది ఇది. చంద్రబాబు నాయుడే చేసింది. అది బడి మేము పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటున్నాం. పోస్ట్ ఆఫీస్లో కూడా కట్టేసుకుంటాం మేము. మాకు జగనన్నే కావాలి. మాకు ఎవరు అక్కర్లేదు. మాకు మేలు చేతలే చంద్రబాబు నాయుడు. మాకు అంతా నష్టమే. మంచి చేతల 30,000. 3,000. చంద్రబాబు ఇవ్వడం. జగనన్నే ఇస్తాడు. ముందు పెట్టింది జగనన్న. మా కూడెట్టింది జగనన్న.
వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు ఎందుకు రానిస్తలేదు? వాలంటీర్లు ఇంటికి వచ్చి గడప గడపకు వచ్చి తొక్కిస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఇచ్చారు. అప్పుడు మన నెల కూడా ఇచ్చారు. ఇబ్బంది పెట్టారంట కదా వాలంటీర్లు. వాలంటీర్లు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఓట్లు లేకపోతే మీకు అన్ని కార్డులు క్యాన్సిల్ చేస్తారు ఏమనలే మాకు. అన్నారంట. ఏమనలే మాకు. ఏమనలే మాకు. మాకు నెలకి 10 తారీఖు కట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. 1 తారీఖు ఇస్తే మేము 2వ తారీఖు నెలలో పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటున్నాం. మాకు జగన్ అన్నే కావాలి. పోస్ట్ ఆఫీస్ లో కట్టుకుంటున్నాం. ఒక 500 కట్టుకుంటున్నాం. 2000 3,000 ఎలా వాడుతున్నాం? 3,000 ఎలా వాడుతున్నాం? కొట్టు కడ బాకి, అది ఇడ్లీ కడ బాకి, అవి కట్టుకుంటున్నాం. మరి అవి లేకపోతే ఇవ్వాలి. అసలు మాకు ఏమీ లేదు. ఇప్పుడు 3వ తారీఖు వచ్చింది, మరి ఏమీ లేదు. డబ్బులు కట్ల అసలు కట్టలేదు. అసలు పోస్ట్ ఆఫీస్ మాకు మీద చూడలేదు. ఇవ్వాలి మేము అసలు బో కడతాం లేదు. మేము మాకు ఎత్తాడా ఇవ్వలేదు. బో కడతాం మేము ఇవ్వాలి. మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టాడు ఇవ్వాలి. మరి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు మరి ఇట్లా తీసుకోవచ్చు కదా. 10 నెలల చంద్రబాబు 10 నెలలు ఇక్కడికి రాము మేము. మాకు ఇంటికే రావాలి వాలంటీర్లు. మాకు ఇంటికే రావాలి. మాకు ఇంటికే వస్తున్నాం. ఏమీ లేదు. ఏమీ లేదు. మంచిగా ఎక్కడ మంచి ఎక్కడ చేస్తున్నాడు? మాకు మంచి బడి పిల్లలకు డబ్బులు ఇస్తున్నాడు జగన్ అన్న. మాకు డబ్బులు ఇస్తున్నాడు జగన్ అన్న. సైకిల్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. మిశ్రాలకు డబ్బులు ఇస్తున్నాడు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఏమి ఇస్తున్నాడు? మాకు ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడం. అంత మోసమే. అప్పుడు చంద్రబాబు గారు చేసినప్పుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడు? మాకు చంద్రబాబు నాయుడు అని ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలే మాకు. రోడ్లు వేసింది జగన్ అన్న. మాకు వేసింది. మాకు జగన్ అన్నే రోడ్లు వేసింది. అసలు వేయలేం మాకు. ఇదంతా గుంట మాకు ఆయన వేసింది. మాకు జగన్ అన్న వేసాడు. మాకు జగన్ అన్న మనం బాగు చేసింది కూడా. మాకు జగన్ అన్న. మా ఎమ్మెల్యే గారు వైసీపీ తరఫున రాము గారు, టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ గారు. ఎవరు కావాలి నీకు? కుప్పాల రాంబాబే కావాలి మాకు. తెలుసు. మన వచ్చారుగా. వచ్చారు. ఇంటింటికి వచ్చి అట్టుకున్నారు. అమ్మ దానం అమ్మ అన్నారు. వచ్చారయ్యా. మాకు చేసిందంతా జగన్ బాబే. మాకు నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉందా? ఆయన నోటు కదా. కాదా లేదులే. ఇద్దరు మొత్తానికి నీకు జగనే కావాలి నాకు.